హాయ్ హాయ్, ఎలా ఉన్నారు అందరూ? ఇది హల్దీ అప్పుడు వీడియో అనమాట. అప్పుడు పోస్ట్ చేయడం అవ్వలేదు అండి, ఇంకా అందుకే ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. ఎప్పటికప్పుడు అన్ని వీడియోస్ డిలే చేసుకుంటూ వస్తున్నాను అనమాట. ఇంకా మెహందీ వీడియో ఉంది, పెళ్ళి వీడియో, ఇంక ఇవన్నీ ఉన్నాయి. ప్రజెంట్ అయితే హల్దీ వీడియో పోస్ట్ చేస్తున్నాను. అసలైతే కోల్డ్ ఉందండి, ఇంకా వాయిస్ని కొంచెం పట్టించుకోవద్దు, ఇగ్నోర్ చేసేయండి. వాయిస్ బాగాలేదు, కాకపోతే వీడియోస్ అప్లోడ్ చేయకపోతే మరి స్పేస్ ఎక్కువైపోతుంది. అందుకోసమని వీడియో అప్లోడ్ చేస్తున్నాను అనమాట. చూడండి, ఇది పావనిది హల్దీ వీడియో. చాలా బాగా ఎంజాయ్ చేశారు, అందరూ కనిపిస్తున్నారు. కానీ మీకు ఎక్కడైనా ఆరాధ్య కనిపించిందా? ఇప్పటి వరకు ఆరాధ్య కనిపించట్లేదండి. ఎందుకని ఎందుకని ఎవరైనా హల్దీ పెట్టుకుని పడుకుంటారా? చెప్పు. ఫస్ట్ మార్నింగ్ లేచింది, రెడీ అయ్యింది, తర్వాత ఫుల్గా హల్దీ జరిగే టైంకి నిద్రపోయింది. అందరూ ఏమో తోటి పెళ్లి కూతురేది అని అడుగుతున్నారు. కానీ గారేమో ఎక్కడో నిద్రపోతుంది. సర్లే అని చెప్పేసి ఇంకా స్టార్ట్ అయిపోయింది. అందరూ ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు. మామూలుగా జరగలేదు హెల్దీ. చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఫస్ట్ వాళ్ళ మమ్మీ డాడీ అలాగా కొంచెం వాళ్ళ మమ్మీ డాడీ అలా చెప్పారు. అదే అలా పసుపు నీళ్ళు పోసారు. తర్వాత నుంచి ఇంక అందరూ బా అదిగోండి, ఇప్పుడు లేచి వచ్చింది ఆరాధ్య. ఇప్పటికి లేచిందనమాట. హల్దీ స్టార్ట్ అయిన తర్వాత చాలాసేపటికి లేచింది. ఇంకా నిద్రపోయి లేచితే అది అప్పుడు కూడా వాళ్ళు అడిగితే నేను వెళ్ళి లేపి తీసుకొచ్చాను. బయట హల్దీ జరుగుతుందమ్మా, నువ్వు పడుకున్నావేంటనంటే ఇంకా అప్పుడు లేచి వచ్చిందనమాట. ఇంక ఈ లోపల పావని వాళ్ళ తమ్ముడు ఆరాధ్య మీద వాళ్ళ అక్క మీద ఫుల్గా వాటర్ పోసేసారు. ఇంకా అలా అలా వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. మంచి మంచి సాంగ్స్ వస్తున్నాయి, కానీ మనం సాంగ్స్ ఏమీ వీడియోలో పెట్టకూడదు కదా, అందుకోసమే సాంగ్స్ అన్నీ కట్ చేసేసాను అనమాట. ఇంకా అలా అలా అదిగోండి చూడండి, అందరూ చాలామంది వచ్చారు హల్దీకి. అందరూ బాగా ఆడుకున్నారు. ఇంకా పావని వాళ్ళ అత్తయ్యలు, పెద్దమ్మలు, పెద్దనాన్నలు, ఇంకా వాళ్ళ పిల్లలు, వాళ్ళ మామయ్యలు అందరూ మంచిగా ఎంజాయ్ చేశారు. ఇంకా అండి, హెల్దీ వీడియో ఎలా ఉందో కూడా ఒకసారి చూసి కామెంట్ చేయండి. నువ్వెలా ఎంజాయ్ చేసావు? నేను బాగా ఎంజాయ్ చేశాను. అవునా? ఏమేం చేసావు చెప్పు. ఆ రోజు నా మీద కూడా నేను యాక్చువల్గా ఎవరితో తడవకుండా నేనే వీడియో తీస్తున్నాను కదా, అందుకోసమని నేను అసలు తడవకుండా నేను వీడియో తీస్తున్నాను అనమాట. కానీ నన్ను తడిపింది ఎవరో తెలుసా? అసలు నీకుందా? అసలు నేను తడవలేదండి నిజంగా. లాస్ట్ ఒక 10-15 మినిట్స్ వరకు, లాస్ట్ 10 మినిట్స్ వరకు నేను తడవలేదు. కానీ లాస్ట్ 10 మినిట్స్లో వచ్చి తడిపేసింది. ఇంకేం తడిపిందిగా. తర్వాత పావని వాళ్ళ మదర్ కూడా వచ్చి తడిపేశారు. ఇంకా అలా తడిపారు నన్ను. ఏం చేస్తాను చెప్పండి. నేను అప్పటివరకు అమ్మయ్య, అందరిలో నేను ఒక్కదాన్నే తడవలేదు, ఎంజాయ్గా తప్పించుకున్నాను అనుకున్నాను. అంటే నేనే వీడియో తీస్తున్నాక ఇంకెవరు లేరు ఆ రోజు వీడియో తీసేవాళ్ళు. అందరూ మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా పాపం వాళ్ళందరినీ ఎందుకు డిస్టర్బ్ చేయడం, అందుకే నేనే వీడియో తీస్తున్నాను అందరినీ. అందుకే అమ్మయ్య నేను తడవలేదు ఈరోజు, అందరూ తడిచారని నేను అనుకున్నాను మనసులో. ఏమను పావని వాళ్ళ మదర్ వచ్చి తడిపేశారు. ఆరాధ్య కూడా తడిపేసింది నన్ను. ఇక చూడండి అందరూ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు, మంచిగా పసుపు రాసుకుంటూ. ఆహా, ఎందుకు తడపాల్సిందే? అక్కడే సాంగ్ వస్తుంది చెప్పు. నువ్వు అక్కడ డాన్స్ని బట్టి సాంగ్ చెప్పాలి, అది గ్రేట్. అదేం సాంగ్? అదిగో నీకు చూడు ఎంతమంది వస్తున్నారు. నాకు ఇంతవరకు ఎవరు ఇప్పుడే సాంగ్ వస్తుంది చెప్పు. ఆ సాంగా? ఏమో నీకు ఎందుకు గుర్తులేదు ఆ సాంగ్? చూడు మరి. వాళ్ళ డాన్స్ని బట్టి నువ్వు సాంగ్ చెప్పగలగాలి, అదే గ్రేట్ నువ్వు. అదిగో చూడు, సాంగ్ మంచిగా చెప్పమ్మా.
సాంగ్ నాకు తెలియదమ్మా. ఎందుకు గుర్తులేదమ్మా మరి? గుడ్ గర్ల్స్ ఎప్పుడైనా అన్నీ గుర్తుపెట్టుకోవాలి, మర్చిపోకూడదు. మర్చిపోవాలి. ఇదేదో సాంగ్ కదరా వాళ్ళు డాన్స్ చేసేది. మరి అదే మరి చెప్పు, మంచిగా పాడు. ఇట్స్ అ ఫ్యామిలీ పార్టీ, ఇట్స్ అ ఫ్యామిలీ పోటీ. ఆ సాంగేనా? నీకు మంచి మొత్తం అందరు పూసేసారా ఏంటి? చెప్తున్నావు, కంప్లైంట్ చేస్తున్నావు. నాకందరూ పూసేసారు. ఇంకా అందరూ డాన్సులు వేసుకుంటున్నారు, అందరూ తడుపుకుంటున్నారు. నువ్వే వేయలేదు డాన్స్, మరి నువ్వు ఎందుకు వేయలేదు డాన్స్? బస్సు అందరి మీద నీళ్ళు పోయడం అట్లా అట్లా చేస్తున్నావు, కానీ డాన్స్ ఎందుకు వేయట్లేదు నువ్వు? నీకు రాదా డాన్స్? వచ్చు మమ్మీ, కాకపోతే వాళ్ళందరూ వేస్తున్నారు, నన్నేమో తోసేస్తున్నారు. నువ్వు బుజ్జిపాప అయిపోయావు అందరి మధ్యలో. అందుకని నేను డాన్స్ చేయలేకపోయా. అబ్బా అబ్బా అబ్బా, వాటర్ చూడండి ఎలా కొట్టుకుంటున్నారు. డాన్స్ మాత్రం మామూలుగా వేయట్లేదు ఒక్కొక్కళ్ళు. అంత ఎంజాయ్మెంట్ ఉంటుంది కదా, వాళ్ళు మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడేంటి మళ్ళీ, ఇక్కడ ఏం చేస్తున్నారు? ఇక్కడేం సాంగ్ రా? నాగినియా? రాముదాసు. అదేం సాంగ్? అదేం సాంగ్ రా? ఏమో అక్కడ వచ్చింది, నీకు చెప్పా. ఎక్కడ వచ్చింది? అక్కడ ఇంకా అమ్మమ్మ, అసలు వాటరు, అసలు కెమెరామ్యాను డ్రమ్ములు పోసుకుంటున్నారు. కానీ ఎంజాయ్మెంట్ బాగుంది కదా, చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నారు. చాలా మళ్ళీ తడుపుకుంటున్నారు. ఇంకా అసలు ఆగలేదులే ఆ రోజు. మధ్యాహ్నం కాదు, మధ్యాహ్నం ఎంత 12:30 1 వరకు జరిగింది కదా మార్నింగ్ నుంచి. పెళ్లి కూతురు కూడా బాగా ఎంజాయ్ చేసింది, మామూలుగా వేయలేదు డ్యాన్స్. అసలు చూడండి ఎలా వేస్తుందో డ్యాన్స్. పెళ్లి కూతురు మాత్రం తన పెళ్ళికి తను మాత్రం ఫుల్ ఎంజాయ్ చేసింది. అది చూడండి, ఆ బాబేమో పావని, పెళ్లి కూతురు వాళ్ళ తమ్ముడు వాళ్ళ అబ్బాయి అనమాట, అయాన్ష్. అప్పుడు నిన్ను కొట్టాడు కదా? అవును, నన్ను కొట్టాడు కదా ఇంతకు ముందు పెట్టిన వీడియోలో. ఆ పిల్లోడే తను. వాళ్ళందరి మధ్యలో నువ్వు కనిపించట్లేదురా, వాళ్ళందరూ ఎగురుతున్నారు, నువ్వేం కనిపించట్లేదు. అదే అన్నమాట. ఇంకా అండి, ఓకే, ఇప్పటి వరకు వీడియో చూసిన అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు కూడా మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే కామెంట్ చేయండి. మీరు కూడా హల్దీ ఎలా సెలబ్రేట్, ఒకవేళ ఏదైనా హెల్దీ ఫంక్షన్కి వెళ్ళారా లేదా కూడా చెప్పండి, కామెంట్ చేయండి. బయటకు వచ్చి కూడా వేసేస్తున్నాం మేము. బయటకు వచ్చి కూడా వేసేస్తారు, ఎందుకు వేయరు మరి? నువ్వు అసలు ఎక్కడ కనిపించావు? ఒక్క చోటని కనిపించావు డాన్స్ వేసుకుంటూ. వాళ్ళ మధ్యలోకి వెళ్తారా చిన్నపిల్లలు ఎవరైనా? చెప్పు. లాస్ట్లో పావని వాళ్ళ మదర్ వేస్తున్నారు, అలాగే ఇంకా పక్కన ఆంటీ, అందరూ వేస్తున్నారనమాట. అలా ఎంజాయ్ చేస్తున్నారు. అది నేను తప్ప అందరూ మంచిగా డాన్స్ చేసి ఎంజాయ్ చేశారు. కానీ ఆరాధ్యను పావని వాళ్ళ మదర్ వల్ల నేను కూడా తడిచిపోయాను. కానీ అంతే అండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం. సారీ అండి, బాగా కోల్డ్ ఉంది, ఇంకా మధ్యలో డిస్టర్బెన్స్ వస్తుంది, ఏమీ అనుకోవద్దు, ఓకేనా? కోల్డ్ ఉంది, తప్పట్లేదు. వీడియో ఒకటి అప్లోడ్ చేసేస్తే ఇంకా అయిపోతుంది, చాలా డేస్ అయిపోయిందని చెప్పేసి అలా అనమాట. బాయ్ బాయ్.